ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ వారి ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరై డైరీని ఆవిష్కరించారు. క్యాలెండర్ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, మాజీ గ్రామీణ అధ్యక్షులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్రానైట్ కంపెనీ యజమానులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో కొత్త కంప్యూటర్ యుగంలో మనం జీపీఎస్ మీద ఆధారపడి కార్లు నడుపుకుంటూ పోతున్నాం. హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక ఇంట్లో కూర్చొని జీపీఎస్ మనం పంపిస్తే, మన లొకేషన్ పంపిస్తే, ఒక దిక్కు నుంచి పంపిస్తే లొకేషన్ ఇంకో పక్కింటికి, వెనకింటికి, వెనక కాలింగ్ చూపెడుతుంది, ఇక్కడ చూపిస్తే పక్క కాలింగ్ చూపెడుతుంది. అలాంటి జీపీఎస్ నమ్మి మన వాళ్ళు ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం పాత టెక్నాలజీ చైన్ సర్వేల ఆధారంగా ఇచ్చినటువంటి క్వారీలని ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి క్వారీలు అవే. రోజు అధికారులు వచ్చి చూస్తారు, ఇవన్నీ విత్ ఇన్ ద లిమిట్లోనే ఉన్నాయని చెప్పి సర్వే చేసి పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆల్ ఆఫ్ ది సడన్గా ప్రభుత్వాలు మారగానే, లేదంటే అధికారుల మీద ఒత్తిడి రాగానే, ఇబ్బంది రాగానే ఇవి ఈటీఎస్ సర్వేలు ఇచ్చేసి పెనాల్టీలు ఏమనగానే పెనాల్టీలు వేసి క్వారీలన్నీ మూసేయడం జరిగింది. దాని ద్వారా ఫ్యాక్టరీలన్నీ రా మెటీరియల్ లేక ఇబ్బందుల్లో పోయింది. దాన్ని ఈటీఎస్లను ఇచ్చిన